ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ మరొక వర్తమానంతో మీ ముందుకు రావడానికి నా యేసయ్య నా కృప చూపాడు. దేవుని బిడ్డలారా, మరొక వర్తమానం మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దేవుణ్ణి మనం ఏ రకంగా గణపరచాలనే మాటను మీకు తెలియజేయాలని ప్రభు పేరట నేను ఆశపడి ఉన్నాను. మరి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం అంటుంది, నన్ను గణపరచువారిని నేను గణపరచదనని. అయితే 3 రకాలుగా దేవుణ్ణి మనం గణపరచచ్చు. చాలా రకాలుగా, ఎన్నో రకాలుగా మనం దేవుణ్ణి గణపరిచే విధానాలు ఉన్నాయి. కానీ అందులో మోస్ట్ ఇంపార్టెంట్ 3 రకాలైనటువంటి టీల గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి మరి గణపరిచే విధానము ఏంటిదనంటే టైం. మొదటి టీ టైం, సమయము దేవుడికి నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు దేవుణ్ణి గణపరిచినట్లు. రెండవది టీ మరి ఏంటిదనంటే టాలెంట్. నీ తలాంతులు దేవుడికి మరి ఇచ్చినట్లయితే దేవుణ్ణి గణపరిచినట్లు. మూడవ టీ ఏంటిది అనంటే నీకు మరి వస్తున్నటువంటి రాబడి కావచ్చు, నీ వస్తున్నటువంటి జీతం అంతట్లో 10వ భాగము, 10వ భాగం అంటారు తెలుగులో, దీని ఇంగ్లీష్లో టైత్ అంటారు. మూడవది టైత్ను ఇచ్చినట్లయితే నువ్వు దేవుణ్ణి గణపరిచినట్లు. 3 టీలు జ్ఞాపకం చేసుకోనండి. టైం, టాలెంట్, టైత్. 3 టీలతో మనం దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నన్ను గణపరచు వానిని నేను నిన్ను గణపరుస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు గణహీనురాలుగా ఉంటున్నావా, కుటుంబంలో, సమాజములో, సంఘములో, ఎక్కడ నువ్వు గణహీనురాలుగా ఉన్నావు, ఈ 3 టీలు మర్చిపోకండి. దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు సమయం ఇవ్వడము, నీకు ఇచ్చిన తలాంతులు దేవుడికి వాడుకోవడము, నీకిచ్చిన ఉద్యోగములో, నీ సంపాదనలో దేవుణ్ణి ఇస్తూ గణపరుస్తూ దేవుణ్ణి మహిమకరంగా నువ్వు జీవించాలని ప్రభు పేరట కోరుకుంటూ, ఎవరైతే ఈ 3 టీలు చేస్తారో దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించి నిలబెట్టి ఆయన మహిమ కొరకు నిలబెట్టుకొనుగాక. ఆమేన్. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.